హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ ఇప్పటికే మినీ మేనిఫెస్టోని అయితే విడుదల చేయడం జరిగింది. తాజాగా తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ ఈ యొక్క 2 పార్టీలు కలిపి ఉమ్మడిగా ఒక కొత్త మేనిఫెస్టోని అయితే రూపొందించడం జరుగుతున్నట్లు సమాచారం రావడం జరిగింది. టోటల్‌గా ఈ యొక్క 2 పార్టీలు కలిపి టోటల్‌గా 11 పాయింట్ల మీద ఈ యొక్క మేనిఫెస్టోని రూపొందించినట్లు ఇందులో 2 కొత్త హామీలకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. టోటల్‌గా మనకు వచ్చే నెలలో 2 మీటింగ్‌లు అనేది కండక్ట్ అనేది చేసి ఆ యొక్క 2 మీటింగ్‌లో ఈ యొక్క కొత్త మేనిఫెస్టోకి సంబంధించిన పూర్తి సమాచారం విడుదల చేయబోతున్నట్లు సమాచారం రాగా ఇందులో టోటల్‌గా మనకు రైతులకు సంబంధించి, అలాగే ఇళ్లలో వాడే విద్యుత్‌కి సంబంధించి 2 కీలక అప్డేట్‌లు అయితే రావడం జరిగింది. ఈ రెండిటికి సంబంధించి ఇప్పుడు నేను మీకు ఒక పూర్తి క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ 2 కొత్త హామీలకు సంబంధించి ప్రజలను ఆకర్షించే విధంగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం రావడం జరిగింది. ఇందులో మొదటగా గనుక చూసుకున్నట్లయితే ఇళ్లలో వాడే విద్యుత్తును పూర్తిగా ఉచితంగా అందజేయబోతున్నట్లు, అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఇళ్లలో వాడే విద్యుత్ అనేది ఉందో పూర్తిగా ఆ యొక్క ఇళ్లలో వాడే విద్యుత్తును ఉచితంగా అందజేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. ఇప్పటికే కర్ణాటకలో పూర్తిగా ఈ యొక్క విద్యుత్ అనేది పూర్తిగా అయితే అందజేస్తుంది. అంటే వీరికి సంబంధించి మొదట్లో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కర్ణాటక వ్యాప్తంగా అందరికీ ఉచితంగా విద్యుత్ అనేది అందజేస్తామని అయితే తెలియజేయడం జరిగింది. మొదట్లో కర్ణాటక కూడా దాదాపుగా 2 లేదా 3 నెలల పాటు ఉచితంగా కరెంట్ అనేది అందజేయగా తాజాగా దీనికి సంబంధించి కొన్ని కీలక మార్పులు అయితే చేయడం జరిగింది. ఇక్కడ స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే ఇది కర్ణాటకకు సంబంధించిన కరెంట్ బిల్లు. ఇక్కడ సబ్ టోటల్ కనుక చూసుకున్నట్లయితే రూ. 1,018.28 అనేది కరెంట్ బిల్లు అనేది రావడం జరిగింది. ఇందులో వీరు సబ్సిడీ అనేది రూ. 806 అనేది తగ్గించి ఫైనల్ గా ఈ యొక్క రూ. 1,018లో రూ. 211 మాత్రమే బిల్లు అనేది వేయడం జరిగింది. అంటే 100 యూనిట్ల వరకు వీరు ఉచితంగా అందజేస్తున్నారు. 100 యూనిట్లు కనుక దాటినట్లయితే కర్ణాటక ప్రభుత్వం వీరికి సంబంధించి ఆ 100 యూనిట్ల తర్వాత ఎంతైతే రీడింగ్ అనేది ఉంటుందో ఆ యొక్క రీడింగ్ సంబంధించిన అమౌంట్ అనేది ఇస్తుంది. అంటే టోటల్ గా కర్ణాటక ప్రభుత్వం ఉచిత విద్యుత్ అనేది అందజేస్తామని అయితే తెలియజేయగా 100 యూనిట్లకు మాత్రమే ఉచితంగా అయితే అందజేస్తోంది. అయితే తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తిగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇళ్లలో వాడే విద్యుత్తును పూర్తిగా ఉచితంగా అందజేస్తామని అయితే దీనికి సంబంధించిన హామీ అయితే ఇవ్వబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. ఇకపోతే రైతులకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే రైతులు ఏదైతే పంట రుణాలు అనేది తీసుకుని ఉన్నారో వారికి సంబంధించిన ఈ యొక్క రుణాలను పూర్తిగా రుణమాఫీ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. అంటే రైతులు ఏదైతే వారి యొక్క పంట రుణాలు అనేది తీసుకుని ఉన్నారో ఆ యొక్క రుణాలను మొత్తం మాఫీ చేసే విధంగా ఈ యొక్క హామీ అనేది ఇవ్వబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. గతంలో కూడా ఇదే విధంగా ఏదైతే రైతులు ₹1,00,000 లోపల ఈ యొక్క రుణాలు అనేది తీసుకున్నారో వాటిని కూడా గతంలో మాఫీ చేయడం జరిగింది. అయితే ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ₹1,00,000 వరకు ఎవరైతే రుణాలు తీసుకున్నారో అటువంటి వారందరికీ వడ్డీ అనేది మాఫీ అనేది చేస్తోంది. అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మినీ మేనిఫెస్టో గనుక చూసుకున్నట్లయితే 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు ప్రతి నెల ₹1,500 ఇస్తామని అయితే తెలియజేయగా ఎవరైతే చదువుకుంటున్న విద్యార్థులు ఉన్నారో అటువంటి వారందరికీ ప్రతి సంవత్సరం ₹15,000 అందజేస్తున్నట్లు, కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు చదువుకున్నా కూడా అందరికీ ₹15,000 ఇస్తామని అయితే తెలియజేయడం జరిగింది. అలాగే ప్రతి కుటుంబానికి 3 సిలిండర్లు ఉచితంగా అందజేస్తామని, ప్రతి ఇంటికి తాగునీటిని అందజేస్తామని, రైతులకు 20,000 వరకు సాయం చేస్తామని అయితే తెలియజేయడం జరిగింది. అలాగే నిరుద్యోగులకు ₹3,000 వృత్తిని కూడా అందజేస్తున్నట్లు సమాచారం అయితే ఇవ్వగా రాబోయే 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి, అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 20 లక్షల మంది యువతకు ఉద్యోగం అలాగే ఉపాధి కల్పిస్తామని, ఇందులో భాగంగా దీనికి సంబంధించిన మొదటి మినీ మేనిఫెస్టో అయితే విడుదల చేయడం జరిగింది. మనకు వచ్చే నెలలో టోటల్‌గా 2 మీటింగ్లు అనేది కండక్ట్ చేసి మరికొన్ని హామీలు అనేది ఇవ్వబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ అనేది రైతులకు రుణమాఫీ అలాగే ఇళ్లలో వాడే కరెంట్ అనేది పూర్తిగా ఉచితంగా అందజేసి మేనిఫెస్టోలో ఈ యొక్క కీలక అప్డేట్లు ఉన్నట్టు సమాచారం అయితే రావడం జరిగింది.